ఇవాళ అందరికీ నమస్కారం. ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశీర్వాదంతో ఇవాళ ఏదైతే రేపూరు, కొవ్వాడ, గంగనాపల్లి, చీడిగా ఇటువంటి గ్రామాలు ఏదైతే మంచినీరుకి చాలా నోచుకోవడం చాలా ఇబ్బంది అవుతుంది. ట్యాంకులు వాటర్ మున్సిపాలిటీతో ప్రతిసారి పర్మిషన్ తీసుకోవడం, ప్రైవేట్ ట్యాంకర్లకు, అలాగైతే నిన్న గవర్నమెంట్ ట్యాంకర్లతో తెచ్చి ఆ దాహత్తు తీర్చడానికి చాలా ఇబ్బంది పడవలసి వచ్చింది. దాని శాశ్వత పరిష్కారం మన ఎండిఓ గారు ఇచ్చిన సలహా మేరకు మేము కలెక్టర్ గారిని అడగడం, కలెక్టర్ గారు ఎమ్మటే దాన్ని ఎస్టిమేషన్ వేయించి తాత్కాలికంగా 6-7 ఇంచెస్ డయాతోటి 6 గేజ్ తోటి ఉన్నటువంటి పైప్ లైన్, 3.5 కిలోమీటర్ల పైప్ లైన్ అరట్లగట్ట నుంచి కొవ్వాడ దాకా, కొవ్వాడలో ఏదైతే వీళ్ళు కడతా ఉన్నారో, ఎవరైతే మెగా ఇంజనీరింగ్ కంపెనీ కడతారో వాటర్ గ్రిడ్ ఏదైతే ఉందో ఆ గ్రిడ్ యొక్క సంపులోకి ఆ కనెక్షన్ రావడం, అక్కడి నుంచి 10 లక్షల లీటర్ల వాటర్ ఆ సంపులోంచి ఇతరా చేసుకుని ఓహెచ్ఎస్ఆర్లకి వెళ్ళి ఓహెచ్ఎస్ఆర్ల నుంచి పైప్ లైన్ ద్వారా ప్రతి ఊరికి కూడా ప్రతి ఒక్క ఊరికి వెళ్తుంది. ఈ సమ్మర్ నాటికి ఈ నీటి ఈ గ్రామాలకు ఎన్నో ఏళ్ళగా ఉన్నటువంటి నీటి బెడద తీసేసి కార్యక్రమం అయితే చేస్తూ ఉన్నాం. దీంట్లో కూటమి నాయకులు ప్రతి ఒక్క నాయకులు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అందరూ కలిసి కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేసిన తర్వాత కలెక్టర్ గారు దాన్ని శాంక్షన్ చేయడం జరిగింది. దాన్ని ఆల్రెడీ టెండర్స్ కూడా అయిపోయినాయి. ఆ వర్క్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు. ఇవాళ మంచి రోజు ఇవాళ శంకుస్థాపన చేయడం జరిగింది. అట్లాగే ఇదే కాకుండా జేజీఎం ద్వారా పెద్ద ఎత్తున ఈ వాటర్ గ్రిడ్ పథకం ద్వారా పెద్ద ఎత్తున గ్రామంలో 60 KL OHBRలోకి ఈ నీరు పంపించడం జరుగుతూ ఉంటుంది. అలాగే చీడిగిలో కూడా 120 KL ఒకటి, 600 KL సంపు ఒకటి కూడా పెట్టి చీడిగి ప్రజలకు కూడా దాహత్తి తీర్చడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే మీకు ఎక్కడైనా సరే పైప్ లైన్లు అవసరమైతే, ఎక్కడన్నా పైప్ లైన్ అవసరమైనా, కుళాయి అవసరమైనా గ్రామ సర్పంచ్ గారు కానీ గ్రామ సెక్రటరీ గారి దృష్టిలో కానీ పెట్టినట్టయితే వారు వెంటనే దాన్ని మా దృష్టికి తీసుకొస్తారు, ఖచ్చితంగా పెడతాం. నేను ఇందు విషయంలో ఇంకో విషయం చెప్తా ఉన్నాను. ఇందులో ఎవ్వరికి పైప్ లైన్ దగ్గర నుంచి మీ ఇంట్లో కుళాయి వేసేదాకా కూడా ఏ ఒక్కరికి నయా పైసా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మీ గురించి ఉచితంగా తీసుకొచ్చినటువంటి స్కీమ్ ఇది. ఈ స్కీమ్ని ఉచితంగానే అందరూ వాడుకోవాల్సింది. డబ్బులు అడిగిన పక్షంలో మా దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరుతాను. అలాగే ఇదే సందర్భంలో ఈ వేళతోటి 100 కోట్లు, సుమారు 100 కోట్ల రూపాయలు ఎన్ఆర్జీఎస్ ద్వారానైతేనేటి, ఆర్ఎండ్బి ద్వారానైతేనేటి, జిల్లా పరిషత్ ద్వారానైతేనేటి, పవన్ కళ్యాణ్ గారి ద్వారాని, అలాగే చంద్రబాబు నాయుడు గారి ద్వారాని కూడా మేము పెద్ద ఎత్తున 100 కోట్లు సుమారు రోడ్ల మీద తీసుకురావడం జరిగింది. అలాగే 50 కోట్లు 60 కోట్లు జలజీవన్ మిషన్ ద్వారా ఖర్చు పెడతా ఉన్నాం. వాటర్ గ్రిడ్ ద్వారా 50 కోట్లు ఖర్చు పెడతా ఉన్నాం. ఇవాళ ఏ ప్రభుత్వము ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రాలను అప్పచెప్పిన తర్వాత ఒక పక్కన సంక్షేమ పథకాలు వాళ్ళకి ధీటుగా దాటి మరీ చేస్తూ, చెప్పిన దాని మీద ఎక్కువ సంక్షేమ పథకాలు చేస్తూ, అట్లాగే సుపరిపాలన అందిస్తూ, మౌలిక సదుపాయాల విషయంలో ఎక్కడ రాజీ పడకుండా చేసుకుంటా ఉన్నాం. ఒక్క డ్రైనేజ్ విషయంలో కొంచెం వెనకబడి ఉన్నాం. ఎందుకంటే డ్రైన్స్కి అవుట్లెట్లు లేక చాలామంది కాలువలు ఆక్యుపై చేసేసి, ప్రభుత్వం కాలువలు ఆక్యుపై చేసి ఈ ఇబ్బంది గురి చేశారు. అవన్నీ కూడా కాలువలన్నీ సరి చేసిన తర్వాత డ్రైన్స్లో కూడా దృష్టి పెట్టడం జరిగింది. నెక్స్ట్ ఇయర్ అంతా డ్రైన్స్ మీద ఎక్కువ దృష్టి పెడతాం. ఈ సమ్మర్లో ఎవరికి మంచినీరు లేదు అన్న మాట రేపు ఏప్రిల్ నుంచి ఎవరికి కనపడదని చెప్పి నేను తెలుసు. మరియు సమ్మవారం మా ప్రజలు సోదరులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు మనం ముఖ్యమైనది ఏంటంటే మనిషికి కావలసింది ఇల్లు, దాంతోపాటు మంచినీరు. అలాంటి దాంట్లో మంచినీరు అన్నది ఎక్కడ ప్రాబ్లం లేకుండా ఎంత అవసరమైనా సరే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం దీనికి ఇంకొక సంవత్సరంలో మంచినీళ్ళు లేవు అన్న ఇల్లు లేకుండా, కుళాయి లేదు అన్న ఇల్లు లేకుండా చూడడానికి ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా ఈరోజు మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మన వాటర్ ట్యాంకులు ఓపెనింగ్ జరుగుతుంది.
ఈ వాటర్ ట్యాంకులు ఓపెనింగే కాకుండా మనకి ఇంకా అంటే రోడ్లు, ఇది ఎలా ఉంటుందంటే అంతకుముందు 2014లో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి ఇక్కడ రూరల్లో ఎన్నో మనకి పండూరులో అది వాటర్ ట్యాంకులు కట్టించి మంచినీళ్ళ సమస్య లేకుండా చేశారు. ఇప్పుడు మళ్ళీ ఈ 5 సంవత్సరాల్లో ఈ వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందంటే వెనక్కి చూసుకుంటే ఏమీ లేదు. వాళ్ళకి మందు అమ్ముకోవటం లేకపోతే ఉన్న ప్రాజెక్టుని పాడు చేసేస్తాం తప్ప వేరే దృష్టి ఏమీ లేదు. ఇప్పుడు మళ్ళీ మనం వచ్చి ఈ రోడ్లు వేస్తాం, ఈ వాటర్ ప్రాబ్లం సాల్వ్ చేస్తాం సరిపోతుంది. ఇవి కాక వాళ్ళ అప్పు 10 లక్షలు చేసేసిపోయారు. ఆ 10 లక్షలకే వడ్డీ కట్టవలసి వస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ ఇంకా స్టార్ట్ చేయడానికి, ఈ పెన్షన్లు ఇవ్వడానికి ఆ రాష్ట్రం మీద భారం పెరిగిపోతుంది. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఖచ్చితంగా ఒకే గవర్నమెంట్, ఒకే ప్రభుత్వం, ఒకే పార్టీ, కూటమి పార్టీ అలా కంటిన్యూగా ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు చేస్తే ఇది సక్రమైన మార్గంలోకి వెళ్తుంది రాష్ట్రం. అది మన ప్రజలందరూ మీరందరూ కూడా ఆలోచించి ఈ ప్రభుత్వానికి మీరు మళ్ళీ ట్రిప్ కూడా మద్దతు ఇవ్వాలి. ఇవ్వకపోతే ఏమవుతుందంటే ఈ 5 సంవత్సరాలు అయిపోతుంది, అంతా సరి చేసినప్పటికీ దీని మీద ఉన్న అన్ని తినేసేసి దీన్ని మళ్ళీ పాడు చేసే రాష్ట్రాన్ని మళ్ళీ పోతున్నారు. ఇలాంటిది లేకుండా ఉంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఇక్కడ ఉన్న కూటమి ప్రభుత్వం అందరికి మీరు మళ్ళీ ఒక అవకాశం ఇవ్వాలి. ఎంచేతంటే మీరు చూస్తున్నారు ఎంత కష్టాల్లో ఉన్నా సరే మీకు చేయడానికి ఎమ్మెల్యే గారి ద్వారా ఎంత బాగా జరుగుతుంది. అటుపైన మనకి బీజేపీ ఈ స్కీమ్ యాక్చువల్గా మీకు అందరికీ తెలియదు ఏంటంటే ఈ వాటర్ స్కీమ్ అన్నది లాస్ట్ 5 ఇయర్స్లో సెంట్రల్ గవర్నమెంట్ పెట్టారు. అప్పుడు వైసీపీ వాళ్ళు ఇంట్లో పడుకున్నారు, ఆ ఇచ్చిన డబ్బులు తెచ్చి పెట్టకుండా. ఇప్పుడు దాన్ని ఆ స్కీమ్ని ఎక్స్టెండ్ చేశారు మన ఆంధ్రప్రదేశ్ కోసం. అదే 9 కోట్లు పోయింది కూడా ఎమ్మెల్యే తీసుకొచ్చారు. అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మొన్న పోరాడి ఈ స్కీమ్ అయిపోయింది, సెంట్రల్ స్కీము. మళ్ళీ ఓ 10,000 కోట్లు మన కోసం ఎక్స్టెండ్ చేసి ఈ వాటర్ పథకం తీసుకొచ్చారు. అంటే చూసుకోండి ఎంత దారుణమో. సెంట్రల్ నుంచి వచ్చి ఫండ్స్ కూడా మనం తీసుకోకుండా దాన్ని నీళ్ళేసేసారు. ఇది మీరు గమనించుకొని ఖచ్చితంగా ఈ వైసీపీకి ఇప్పుడులాగే మళ్ళీ సార్ కూడా బుద్ధి చెప్పి మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మీరందరూ కూడా ధన్యవాదాలు తెలియజేయాలని కోరుకుంటున్నాను. మనందరి లీడరు శ్రీ పంతం నానాజీ గారికి ముందుగా అందరూ కూడా ఒకసారి కరతాళ ధ్వనులతో ఆయనకి స్వాగతం కలుగుతున్నాం. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదండి. మంచినీరు ఉంటే మనిషి ఎలాగైనా బతకవచ్చు. మెయిన్ మంచినీరు కావాలి తాగడానికి. ఆ విధంగా కేంద్రంలో నరేంద్ర మోదీ గారు గతంలోనే బాబా గారు చెప్పినట్లుగా జల్ జీవన్ మిషన్ పెట్టి రాష్ట్రానికి అనేక నిధులు అందిస్తాం తీసుకోండి అంటే ఇక్కడ ఏమీ చేయకుండా గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయడం కారణంగా దాని ఉపయోగం ఏంటనేది మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కనిపెట్టారు. అంటే కేవలం పంతం నానాజీ గారు అలాగే మిగతా ఎమ్మెల్యేలు అందరూ కూడా డిప్యూటీ సీఎం గారు కావచ్చు, మోడీ గారికి కావచ్చు, ఇక్కడున్న మంచినీటి కొరత గురించి వాళ్ళకి తెలియజేశారు కనుక మళ్ళీ మోడీ గారితో మాట్లాడి దాన్ని ఆ పథకాన్ని మళ్ళీ కొనసాగించాలి. ఆంధ్రప్రదేశ్లో కేవలం 5% మాత్రమే వాడుకున్నారు. దీన్ని పూర్తి స్థాయిలో వాడే విధంగా మాకు టైం పొడిగించాలని చెప్పేసి ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు కోరడం జరిగిందో మోడీ గారు తక్షణమే ఆంధ్రప్రదేశ్కి మనకి అవకాశం ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ రోజున పొద్దు నుంచి వస్తున్నాం. నానాజీ గారు చాలా గ్రామాల్లో వాటర్ ట్యాంకుల మీద దృష్టి పెట్టి ఈ కార్యక్రమాలు వేళంతా కూడా అదే కార్యక్రమాలు చేశారు. నిజంగా మహిళలందరూ కూడా జేజేలు పలికారండి. ఎందుకంటే మహిళలకి ఇంట్లో కావాల్సింది పిల్లలు కావచ్చు, భర్త కావచ్చు, రాగానే ఇచ్చేది మంచినీరు.